ప్రపంచం అంతా ఏకమై వచ్చినా సరే ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేదు అని చాలామంది విశ్లేషకులు ఈరోజు చెప్తున్నారు. నిజమేనండి, ప్రపంచంలో అన్ని దేశాలు ఏకమై వచ్చినా సరే ఇజ్రాయెల్ని ఏమీ చేయలేదు. ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ వెనకాల ఉన్నటువంటి వాడు సర్వశక్తి అయినటువంటి దేవుడు. ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వారు లేరు. ఈరోజు ఇజ్రాయెల్ చరిత్ర మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. వాస్తవానికి దాని యొక్క జనాభా కేవలం 98 lakhs అండి. 1 కోటి మంది ఉంటారు. కానీ ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలు కూడా గజగజ వణుకుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ దేశం అంత శక్తివంతంగా ఎలా మారింది, ఇజ్రాయెల్ దేశానికి వెనకాలటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చినాయి అని ఆలోచన చేస్తే ఈ యొక్క వీడియోలో ఒక ఆసక్తికరమైన విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఇట్స్ నాట్ ఎన్ ఎగ్జాజరేషన్ అండి. ఇలా చెప్తున్నందుకు ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, కానీ చరిత్ర తెలిసినటువంటి వారికి అర్థమవుతుంది. అసలు ఇజ్రాయెల్ దేశం దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా దేవుని గ్రంథం బైబిల్లో రాయబడింది. ఐన్స్టీన్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి వాట్ ఈజ్ బైబిల్ అని అడిగాడు. చాలా జ్ఞానవంతుడండి. ఐన్స్టీన్ అంటే ద ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని పిలుస్తారు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి బైబిల్ గురించి నా అభిప్రాయం ఏంటంటే, బైబిల్ అంటే ఏంటో కాదు, యూదుడు అన్నాడు. అంటే యూదా చరిత్ర ఈరోజు ప్రపంచంలో కనబడుతూ ఉంది. యూదులు చాలా పవర్ఫుల్ నేషన్. ఆ దేశం చాలా జ్ఞానం కలిగినటువంటి దేశం. అనేక మంది నోబెల్ లారెట్స్ ఉన్నటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ దేశమే. అనేకమైన ఆవిష్కరణలు చేసినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ దేశమే. యూదుని యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అసలు యూదా జాతి ఎలా వచ్చింది, యూదుడు ఎలా వచ్చాడు అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో మాత్రమే మనం చూడగలుగుతామని ఆ వ్యక్తి చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. నిజమేనండి, యూదా జాతి, జూయిష్ పీపుల్ ప్రపంచాన్ని ఈ రోజున పరిపాలన చేస్తున్నారు, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు, ప్రపంచాన్ని గజగజలాడిస్తున్నారు. దాని చుట్టూరు కూడా 6 అరబ్ దేశాలు ఉంటాయి. ఆ 6 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ని ప్రపంచ పట్టణంలోంచి తుడిచేయాలని ఒక్క నిమిషం కాదు, ప్రతి సెకండ్ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి 6 దేశాలను కూడా అదుపులో పెట్టుకుంటూ వారు అద్భుతమైనటువంటి పరిపాలన వారు అందిస్తూ ప్రపంచానికి దీవెనకరంగా వారు ఉన్నారు. అనేకమైన ఆవిష్కరణలు వాళ్ళు చేస్తూ అనేక వ్యాధులకి వ్యాక్సిన్లు కూడా వారు కనిపెడుతున్నారు. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి వారిలో ఎవరు నెగ్గుతారు, ఎవరిది పైహస్తం అంటే ఖచ్చితంగా ప్రపంచంలో మేధావులందరూ చెప్తారు ఇజ్రాయెలే నెగ్గుతుంది. ఇరాన్ ఇంకా అనేక దేశాలను కూడగొట్టుకుని వచ్చినా సరే ఇజ్రాయెల్ని ఏమీ చేయలేదు. ఇజ్రాయెల్ యొక్క జ్ఞానం ముందు వారికి ఉన్నటువంటి ఇంటెలిజెంట్ సంస్థ, గూఢచార సంస్థ మొస్సాద్ని ఏమీ చేయలేరని ఖచ్చితంగా విశ్లేషకులు, ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం యొక్క గొప్పతనం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇజ్రాయెల్ ఎందుకు అంత శక్తివంతమైన దేశంగా, జ్ఞానవంతమైనటువంటి దేశంగా ఉంది? ఎందుకంటే ఆ దేశంలోనే జగద్రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారండి. కాలచక్రాన్ని 2 భాగాలకు విభజించిన శక పురుషుడు, AD అండ్ BC, అన్నా డొమిని అండ్ బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు కాలచక్రాన్ని 2 భాగాలకు విభజించిన శక పురుషుడు అదే దేశంలో పుట్టాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిమానులు, యేసుక్రీస్తు ప్రభును ఆరాధిస్తున్నటువంటి వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. జనాభాలో సగానికి సగం పైగా యేసుక్రీస్తు ప్రభు ఆరాధికులే. ఆయన ఒక యూదుడు, ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. ఆ తర్వాత మీకందరికీ ఐన్స్టీన్ తెలుసు, ద ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని పిలుస్తారు. అనేకమైన ఆవిష్కరణలు, అనేకమైన ఇన్నోవేషన్స్ చేసినటువంటి ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, ద థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త యూదుడని మీకు తెలుసా? ఆ తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని ప్రపంచానికి తీసుకొచ్చినటువంటి కార్ల్ మార్క్స్ ఒక యూదుడని తెలుసా? ఆ తర్వాత వ్యాక్సిన్ సూదిని కనిపెట్టినటువంటి వారు యూదులు, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి వారు యూదులు, లుకేమి అనేటువంటి మందును కనిపెట్టినటువంటి వారు యూదులు, మైక్రో ప్రాసెసింగ్ చిప్ను కనిపెట్టినటువంటి వారు యూదులు, హెపటైటిస్ B అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధికి వ్యాక్సిన్ మందును కనిపెట్టినటువంటి వారు యూదులు, న్యూక్లియర్ చైన్ రియాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు న్యూక్లియర్ రియాక్టర్స్ మనకు కనబడుతుంటాయి. అంటే యాటమ్ నుంచి శక్తిని, యాటమ్ నుంచి పవర్ని తీసుకొచ్చేటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ని కనిపెట్టింది వాళ్ళే. ఆ తర్వాత ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఈరోజు మనందరం ఒక టెలికమ్యూనికేషన్స్లో వాడుతున్నాం కదా, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని కనిపెట్టింది వారే. ట్రాఫిక్ లైట్స్ని కనిపెట్టింది వారే. స్టెయిన్లెస్ స్టీల్ని కనిపెట్టినటువంటి వారు యూదులు. టెలిఫోన్ని, ఆ తర్వాత మైక్రోఫోన్ని కనిపెట్టిన వారు యూదులు. వీడియో టేప్ రికార్డ్ని కనిపెట్టిన వారు యూదులు. అనేకమైన బ్రాండ్స్ మనం ప్రతిరోజు ఆ బ్రాండ్స్ మనం వాడుతుంటాం. పోలో అనేటువంటి ఆ బ్రాండ్ వారిదే, లివాయిస్ అనేటువంటి బ్రాండ్ వారిదే. స్టార్బక్స్, ఈరోజు మనం అనేక మంది కాఫీ తాగుతుంటాం ప్రపంచవ్యాప్తంగా, స్టార్బక్స్ వారే తీసుకొచ్చారు. ఆ తర్వాత గూగుల్ మీద ఆధారపడినటువంటి మనిషి లేడని చెప్పాలి. ఆ గూగుల్ని ప్రపంచానికి అందుబాటులో తీసుకొచ్చింది యూదులే. డెల్ కంప్యూటర్స్ తీసుకొచ్చింది వాళ్ళే.
ఆర్కిల్ అనేటువంటి సంస్థకు వారే అధినేతలుగా ఉన్నారు. ఆ తర్వాత బాస్కిన్ రాబిన్స్ అనేటువంటి ఆ బ్రాండ్, ఆ కంపెనీ మనకు తెలుసు. ఆ బ్రాండ్ని ప్రపంచానికి తీసుకొచ్చింది వారే. ఇంకా చెప్పాలంటే న్యూస్ ఛానల్స్లో చాలా CNN, చాలా ట్రస్ట్ వర్ది న్యూస్ ఛానల్ CNN, అది ప్రపంచంలోకి వెలుగులో తీసుకొచ్చింది వారే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ABC అనేటువంటి న్యూస్ ఛానల్, వాషింగ్టన్ పోస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఆవిష్కరణలు చేసింది వారేనండి. ఇంకో మాట చెప్పనా, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైన పురస్కారం ఏది అంటే మీరు అందరూ చెప్తారు నోబెల్ ప్రైజ్ అని. నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారు, ఆ రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు. సుమారుగా ఇప్పుడుకొచ్చి 105 సంవత్సరాల నుంచి నోబెల్ ప్రైజ్ ప్రపంచానికి అనేకమైనటువంటి గొప్ప వ్యక్తులకు ఇస్తున్నారు నోబెల్ ప్రైజ్. ఆ నోబెల్ ప్రైజ్ సుమారుగా 200 నోబెల్ ప్రైజ్లు వారు కలిగి ఉన్నారండి. చిన్న దేశం, మహా అయితే 98 లక్షల జనాభా ఉన్నటువంటి దేశం. వారికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1947 మే 14న వారికి స్వాతంత్రం వస్తే అత్యధిక జీడిపి కలిగిన దేశాల్లో అది కూడా ఒకటే ఉంది. ప్రపంచానికి ఎంత మేలుకరంగా ఉందంటే, ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే, ఎంత ప్రయోజనకరంగా ఉందంటే, మన భారతదేశం కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడుతుంది అంటలో ఏమీ సందేహం లేదు. భారతదేశానికి చాలా వెపన్స్ అందిస్తున్నటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. ఆ తర్వాత అగ్రికల్చర్ కన్సల్టెన్సీగా అసలు వ్యవసాయం ఎలా చేయాలి, డ్రిప్ ఇరిగేషన్ మీకు తెలుసు, ఆ డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పింది ఇజ్రాయెల్ దేశమే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అత్యున్నటువంటి దేశంగా ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ దేశాన్ని ఏ ఒక్కరూ తాకలేరు, ఇజ్రాయెల్ దేశాన్ని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు. ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి గొప్ప జ్ఞానం, ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి గొప్ప బలం, ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరు యుద్ధం చేయగలరు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్మీలో పనిచేయాలి. యుద్ధం వచ్చిందంటే ప్రతి పౌరుడు కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేసేటువంటి ఆ కెపాసిటీ ఇజ్రాయెల్కి ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఐన్స్టీన్ ఏమన్నాడంటే బైబిల్ అంటే ఏంటంటే యూదుడు అన్నాడు. వాస్తవానికి యూదా చరిత్ర గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఏశావు, మరొక ఆయన పేరు యాకోబు. యాకోబు అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక రాత్రి దేవునితో ఒక అనుసంధానం జరిగింది. పెనుయేలు అనే ప్రాంతం దగ్గర యాకోబు అనేటువంటి వ్యక్తి దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి గెలిచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. వాస్తవానికి తన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభుకు సమర్పించాడో, తన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని సమర్పించినప్పుడు యెహోవా దేవుడు, ఉన్నవాడు అనువాడైనటువంటి ఆ దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు, ఇక నుంచి నువ్వు మోసగాడుగా యాకోబుగా పిలువబడగాని ఇక నుంచి నువ్వు ఇజ్రాయేలుగా పిలువబడతావు అని ఎప్పుడైతే చెప్పగానే నిజంగా అతని యొక్క సంతానాలే ఈ రోజున ఇజ్రాయెల్ దేశంగా ఆవిర్భవించాయి. యూదా జాతి ఈరోజు ప్రపంచంలో చాలా శ్రేష్టమైన జాతిగా, నిజంగా వారి బ్లడ్ వేరు, వారి ఆలోచన విధానం వేరని అనేక మంది ప్రశంసలు కురిపిస్తుంటారండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పాను అరబ్ దేశాలు, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు ప్రపంచ పట్టణం నుంచి ఆ దేశాన్ని లేపేద్దామని కొన్ని సంవత్సరాలుగా కళ్ళగంటున్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ శపథం బూనారు, ప్రపంచంలో ఈ దేశాన్ని మేము తుడిచిపెట్టేస్తాం, ఈ దేశం ఇంకా ప్రపంచంలో కనబడదని శపథాలు బూనారు. కానీ వారి ప్రయత్నం ఒక్కడు కూడా ఫలించట్లేదు. ఇప్పుడు ఎందుకు యుద్ధం అంటే ఇరాన్ వాస్తవానికి ఎప్పటి నుంచో ఈ యొక్క యాటమ్ బాంబులు తయారు చేసుకోవాలి. యాటమ్ బాంబ్స్ని తయారు చేసుకుని ఇజ్రాయెల్ మీదకు వదిలేసి ఇజ్రాయెల్ అంతా తుడిచిపెట్టాలంటే ఉద్దేశంతో వారు పోరాటాన్ని సెలిపితే ఇజ్రాయెల్ ఒక్క అవకాశం కూడా వారికి ఇవ్వట్లేదు. వాటిని తయారు చేస్తున్నప్పుడే వాటిని బ్లాస్ట్ చేసి చంపేస్తున్నారు. అందులో ఉన్నటువంటి న్యూక్లియర్ సైంటిస్టులని బ్లాస్ట్ చేసి చంపేస్తున్నారు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద బ్యాలిస్టిక్ మిజైల్స్ వేసి వాటిని నాశనం చేస్తున్నారు. యురేనియం నిల్వలు ఉంటాయే, యురేనియంని ఎక్కడైతే దాచిపెడుతున్నారో ఆ ప్రాంతంలో ఆ యురేనియం నిల్వను కూడా బ్లాస్ట్ చేసి అస్సలు ఇరాన్కి అవకాశం ఇవ్వట్లేదు. ఇజ్రాయెల్ ఈ ప్రపంచానికి చేసేటువంటి మేలు ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలకి అగ్రికల్చర్ కన్సల్టెంట్స్గా ఉన్నది. అది అంటే వ్యవసాయం ఎలా చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తిని ఏ విధంగా పొందుకోవాలి, నిజంగా నీరు లేకపోయినా సరే ఆ పంటలను ఎలా పండించాలి, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేటువంటి టెక్నాలజీ. రెండోదిగా ఇజ్రాయెల్ ప్రపంచానికి ఏమందిస్తుందంటే, ఎలా తోడ్పడుతుందంటే ప్రపంచ దేశాలకి అది డిఫెన్స్ కన్సల్టెంట్స్గా ఉన్నాయి. అనేక దేశాలకి యుద్ధ సామాగ్రి కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, మిజైల్స్ కానివ్వండి, బాంబ్స్ కానివ్వండి, గన్స్, వీటన్నిటిని కూడా ప్రపంచ దేశాలకి ఇచ్చేటువంటి దేశంగా ఇజ్రాయెల్ దేశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్స్ను కనుక డిటెక్ట్ చేసేటువంటి ఆ డిటెక్టివ్ సిస్టమ్ కానివ్వండి, ఆ తర్వాత బాంబ్స్ నిర్వీర్యం చేసేటువంటి ఆ వ్యవస్థను ప్రపంచానికి తీసుకొచ్చింది అదే. రీసెంట్గా వాటర్ బాంబ్ అనేటువంటిది ఒక దేశస్తులు కనిపెడితే దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలో టెక్నాలజీని తీసుకొచ్చారు. కొన్నేళ్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాన్ని జయించాలని, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో తుడిచిపెట్టాలని చేయని ప్రయత్నం లేదండి.
హమాస్ వారిని ఉపయోగించుకుంది, హిజ్బుల్లా వారిని ఉపయోగించుకుంది, హైతీ అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూప్లను ఉపయోగించుకుంది. కానీ ఏమీ చేయలేకపోయారు. ఇక వాళ్ళు యాటమ్ బాంబ్ వేసి మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని యాటమ్ బాంబ్స్ తయారు చేయడానికి న్యూక్లియర్ టెస్టులు చేస్తుంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే న్యూక్లియర్ టెస్టులు చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా వాటన్నిటిని నాశనం చేస్తున్నారు. వారి యొక్క ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతూ ఉంది. అసలు వాస్తవానికి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఆ తర్వాత ఇరాన్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, చాలా రీసెర్చ్ టీమ్స్ ఈ రోజున ఆ రెండింటి యొక్క బలాలు, రెండింటి యొక్క బలహీనతలను ప్రపంచానికి తెలియజేశారండి. సో ఒక సంస్థ ఇచ్చిన నివేదికలు మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఇజ్రాయెల్ యొక్క జనాభా కేవలం 1 కోటి మంది అండి, 1 crore పీపుల్. అదే రీతిగా ఇరాన్ యొక్క జనాభా సుమారుగా 9 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం అది. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం తన యుద్ధం కొరకు, వారి యొక్క డిఫెన్స్ సిస్టమ్ కొరకు $19 మిలియన్ల ఖర్చు పెడతానంటే ఈ యొక్క ఇరాన్ మాత్రం $7.4 బిలియన్ ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు వారి డిఫెన్స్ సిస్టమ్ కొరకు, యుద్ధం చేయడం కొరకు, దేశాన్ని కాపాడుకోవడం కొరకు. అదే రీతిగా వీరికి జీడిపి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. ఈ జీడిపి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇరాన్కి కేవలం $413 బిలియన్ జీడిపి దానికి ఉంది. కానీ ఇజ్రాయెల్ దేశానికి $527 బిలియన్. అంటే సుమారుగా చెప్పాలంటే నిజంగా చాలా సంపన్నమైన దేశంగా ఇజ్రాయెల్ దేశం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బ్యాలిస్టిక్ వెపన్స్ చాలా పవర్ఫుల్ వెపన్స్ అండి. అవి బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటారు. అది ఇరాన్కి కేవలం 3000 మాత్రమే ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్కి న్యూమరస్ అండి, ఎన్ని ఉన్నాయో వారికే తెలియదు, అన్ని తయారు చేసుకోగలిగారు. సో వాస్తవానికి ఆలోచన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ముందు ఇరాన్ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎలాగా విజయం సాధించగలుగుతుంది? నష్టపోయేటువంటిది వారే. వారికి ఉన్నటువంటి ఆక్రోషం, వారికి ఉన్నటువంటి కుళ్ళుమోతనాన్ని బట్టి వారు ఏనాడు కూడా విజయాన్ని సాధించలేరు. పైకి ఇజ్రాయెల్ దేశంతో పోటీ పెట్టుకుని విజయం సాధించేటువంటి వారు ఎవ్వరూ ఉండరు. నిజంగా ఒకవేళ యుద్ధం చేసి నెగ్గాలంటే ఆలోచన వారికి ఒక కలగానే మిగిలిపోద్ది. ఈవెన్ అమెరికాను కూడా శాసించగలుగుతారు. ఒక మాట చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద ఎదురు తిరిగి వచ్చినా సరే ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేరు. దాని వెనకాల దేవుని శక్తి ఉన్నది, దాని వెనకాల దేవుని ప్రణాళికలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం మీదకి అంత్యదినాలు అనేక దేశాలు వస్తాయి. అనేక దేశాలు వచ్చి ఇజ్రాయెల్ని ఆక్రమిస్తాయి. కానీ ఇజ్రాయెల్ మీద విజయం సాధించలేవని దేవుని లేఖనాలు, పరిశుద్ధ గ్రంథాలు క్లియర్గా చెప్తున్నాయి. చాలా ప్రాఫిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇజ్రాయెల్ దేశం మీద ఆధారపడుతున్నారు. మన భారతదేశం కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు కూడా ఆయన దేవుడై ఉండి నరావతారికి లోకానికి వచ్చి ఏ భూభాగాన్ని ఎంపిక చేసుకున్నాడండి? ఇజ్రాయెల్ని ఎంపిక చేసుకున్నాడండి. ఇజ్రాయెల్ భూమికి మధ్య ప్రాంతంలో ఉంటుంది. రక్షకుడు అనేటువంటి వాడు, దేవుడు అనేటువంటి వాడు ఈ లోకానికి వస్తే భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాలని అనేక గ్రంథాలు చెప్తుంటే యేసు ప్రభువు ఎగ్జాక్ట్లీ భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడు. కాలచక్రం 2 భాగాలకు విభజించాడు. యేసుక్రీస్తు ప్రభు చరిత్ర, యేసుక్రీస్తు ప్రభు జీవిత విధానం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నాయి. అటువంటి దేశంలో యేసు ప్రభు వారు పుట్టారు. ఆ దేశం ప్రపంచానికి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటంలో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి కొన్ని విషయాలు ఇజ్రాయెల్ దేశం గురించి మనం విన్నాం. నెక్స్ట్ వీడియోలో ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఆ గూఢచార సంస్థ గురించి మీతో మాట్లాడతాను, మొసాద్. నిజంగా ఆ మాట చాలా పవర్ఫుల్ అండి. మొసాద్ అనేటువంటి ఆ యొక్క గూఢచార సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వారు ఉన్నారు. ఎవరైతే యూదుల మీద తిరుగుబాటు చేయాలి, యూదా జాతిని చంపేయాలనుకుంటున్నారో వారికి ముందే తెలుస్తుంది. ఈరోజు ఇరాన్లో మొసాద్ పనిచేస్తుందండి. మొసాద్ వాస్తవానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇజ్రాయెల్ గగనతలం నుంచి వారు బాంబులు వేసి, బ్యాలిస్టిక్ మిజైల్స్ వేసి, బంకర్ బస్టర్ బాంబ్స్ వేసి కొన్ని ప్రాంతాలను లేపేస్తుంటే ఆ దేశంలోనే ఉంటూ గూఢచర్యం చేస్తూ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని హతం చేస్తూ ఉన్నారు ఈ యొక్క గూఢచార సంస్థ అనేటువంటి మొసాద్. మొసాద్ చాలా పవర్ఫుల్ అండి. దాని గురించి కూడా మీకు చెప్తాను. మొసాద్ వెనకాల ఎవరున్నారు, అసలు మొసాద్ ఎందుకు అంత శక్తివంతమైనటువంటి గూఢచర్యాన్ని జరిగిస్తూ ఉంది, వారి యొక్క యాక్టివిటీస్ కూడా నేను తర్వాత వీడియోలో మీతో మాట్లాడతాను. దీని వెనకాల అన్నీ కూడా బైబిల్ యొక్క ప్రాఫెసీస్ ఉన్నాయి, బైబిల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ యొక్క చరిత్ర, పాత నిబంధనలంతా మనకు కనబడుతుంది. అందుని బట్టి ఇజ్రాయెల్ దేశానికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని లేఖనం చెప్తుంది, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో యాకోబుతోను ఇశ్రాయేలుతోను దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా సొత్తు, నేను విమోచించున్నాను, నిన్ను పేరు పెట్టి పిలుచున్నానని దేవుడు మాట్లాడుతాను. నేను నీకు తోడై ఉన్నాను,
నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రభు వాగ్దానాలు ఇచ్చాడు. నేను నిన్ను మరువజాలను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు ఇశ్రాయేల్ పట్ల దేవుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి అనేకమైన ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక, ఇతరులతో కూడా చర్చించాలనుకుంటే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విలువైనటువంటి సమాచారం మీకు అందిస్తున్నాం. తద్వారా మీరు అనేకమంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.